పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఈ పేరు చెప్తే డాషింగ్ డైరెక్టర్ అన్నాం, డైనమిక్ డైరెక్టర్ అన్నాం. అతని రైటింగ్ చూస్తే చాలా వరకు ప్రతి హీరో క్యారెక్టరేషను ఒక ఫిలాసఫీతో కనిపిస్తూ ఉంటుంది. అది ఏ ఫిలాసఫీ, అతను ఏ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తోనో ఆలోచనతో ఉన్నాడనేది పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ అతని హీరోలందరూ మనం చెప్పినటువంటి సందర్భాలు చూసాం. ఆ టైంలో పూరితో ఒక్క సినిమానే చేయాలని టాప్ హీరోలు కూడా అనుకున్నారు, ప్రయత్నించారు, ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అంత ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించినటువంటి పూరికి సంబంధించి చూసుకుంటే హీరోయిన్ల క్యారెక్టర్ కొంచెం చీప్గాను వల్గర్గాను క్రియేట్ చేస్తాడు అనే ఒక కామెంట్ కూడా ఉన్నప్పటికీ కూడా అతను హీరోలంతా నెగటివ్ యాటిట్యూడ్తో మొదలై పాజిటివ్ యాంగిల్లోకి వస్తారు. ఆ నెగటివ్ యాటిట్యూడ్లోకి ప్రేక్షకులను కూడా తీసుకెళ్తారు. ఇది పూరి రైటింగ్ స్కిల్ యొక్క సక్సెస్ అని చెప్పాలి. ఒక అద్భుతమైనటువంటి రైటర్ పూరిలో కనిపిస్తాడు మనకు. సో పూరి కరెక్ట్స్ అనే పేరు మీద అతను చెప్పేటువంటి మాటలు కానీ ఒక ఫిలాసఫీ థాట్లో ఉంటాయి, థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి, కొంచెం అభ్యుదయ భావాలతో కూడా ఆయన కనిపిస్తూ ఉంటాడు. అలాంటి పూరి జగన్నాథ్ కొన్నాళ్ళుగా వరుసగా డిజాస్టర్లు చూస్తున్నాడు. ఎంతలా అంటే ఆయన సినిమా అంటేనే ఒకప్పుడు పిచ్చిగా ఆరాధించినటువంటి ఫ్యాన్స్ కూడా పూరి సినిమా అంటే వెరీ రొటీన్, పూరి సినిమా అంటే మొనాటనీ, పూరి హీరోలు మారలేదు, పూరి హీరోయిన్లు ఇలాగే ఉన్నారు, ఆయన రైటింగ్ స్టైల్ మారలేదు, ఇలాగా ఈ కాలానికి తగ్గట్టుగా ఆయన అప్డేట్ అవ్వలేదని చెప్పేసి కామెంట్స్ మనం రెగ్యులర్గా చూస్తాను. ఈ కారణంగా రీసెంట్గా వచ్చినటువంటి డబుల్ స్మార్ట్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోవడంతో ఇంకా పూరి పని అయిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడు అనుకున్నప్పుడు ఒక దశలో గోపిచంద్ పేరు వినిపించింది, గోలీమార్ 2 అని చేస్తున్నారని, ఒక దశలో నాగార్జున పేరు వినిపించింది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో శివమణి అనే ఒక సినిమా వచ్చింది కాబట్టి మరోసారి ఈ కాంబో వస్తే బాగుంటుందని చాలామంది అనుకున్నారు. అలాగే అక్కినేని అఖిల్తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కూడా వచ్చాయి. సో ఇలాగ పూరి మీద ఒక కామెడీ లాగాను లేదా ఒక సటైరికల్ గాను రూమర్డ్ గాను ఈ వార్తలన్నీ వస్తున్న టైంలో ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ తోటి ఆయన ఆడియన్స్ ముందుకు రాబోతా ఉన్నాడు. అదేంటంటే తమిళ్లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గాను ఉన్నటువంటి విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడు. చాలా వరకు ఈ వార్త బయటకు వచ్చేసింది. పూరి జగన్నాథ్తో విజయ్ సేతుపతి సినిమా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగులోనే ఆయన తెలుగు హీరోలతోనే ఆయన పేర్లు వినిపిస్తున్న టైంలో విజయ్ సేతుపతితో సినిమా అంటే ఖచ్చితంగా ఇది సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం విజయ్ సేతుపతి ఇప్పుడు కంట్రీ వైడ్గా దేశవ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్టు, పాపులర్ ఆర్టిస్టు. ఏ క్యారెక్టర్ని ఇలా సులువుగా అందులో ట్రాన్స్ఫార్మ్ అయిపోగల కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్టు. సో అతను హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, విలన్ గాను, ఇంకా ఇతరత్ర ఇంపాక్ట్ ఉండేటువంటి రోల్స్లోనే కనిపిస్తున్న టైంలో పూరి జగన్నాథ్ కథలో హీరోగా నటించడం అనేది పూరి జగన్నాథ్ స్టైల్ తెలిసిన ఎవరికైనా కూడా ఇది ఒక సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. సో ఈ సినిమాకి సంబంధించి అనిపిస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి బెగ్గర్ అనే టైటిల్ దీనికి ఫిక్స్ చేశారని, ఆ బెగ్గర్ అనే టైటిల్తో విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు, టైటిల్ రోల్లో విజయ్ సేతుపతి కనిపిస్తాడని చెప్తా ఉన్నారు. సో ఆల్రెడీ బిచ్చగాడు పేరుతో విజయ్ అంటూ ఒక సినిమా చేశాడు. ఆ టైటిల్ని ఇంగ్లీష్లో అయినా బెగ్గర్ అంటున్నాడు. బట్ బెగ్గర్ అనగానే అడుక్కునేవాడే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూరి జగన్నాథ్ రైటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన దాన్ని అలాగే చెప్తాడు, దాన్ని ట్రూ మీనింగ్లోనే చెప్తాడు అని అనుకోరు. ఎందుకంటే పూరి ఈజ్ పూరి. అతను కానీ మనసు పెట్టి రాస్తే ఖచ్చితంగా కథలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అతని హీరోల క్యారెక్టరైజేషన్ కూడా డైనమిక్ గాను డాషింగ్ గాను కనిపిస్తుంది. సో ఈ బెగ్గర్ అనే సినిమా ఒక సర్ప్రైజింగ్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి బెగ్గర్ అనే సినిమాతో హిట్ కొడితే పూరికి అదనంగా వచ్చేది ఏంటంటే తమిళ్లో కూడా తిరుగులేని మార్కెట్ క్రియేట్ అవుతుంది. సో మరి ఆ దిశగా ఈసారైనా మారి ఈ ట్రెండ్ ఈ కాలపు ఆడియన్స్ టేస్ట్కి అనుగుణంగా లేదా ఆయన కథనే కన్విన్సింగ్గా చెప్పగలిగితే కనుక ఖచ్చితంగా పూరి మళ్ళీ ఫామ్లోకి వస్తాడు లేదనేది ఈ బెగ్గర్ చెప్తాడు.